Hello friends, welcome back to Shikara Academy. So this is the explanation session. You can see here the day is 38 and the subject we are going through is economy, and the topic for today is public debt. In the orientation session we discussed about public debt, and let us see one of the very interesting question related to the public debt. So here the question says, explain the objectives of public debt management. What it is? Explain the objectives of public debt management. How does effective debt management contribute to macroeconomic stability? Okay, how it is effective, that public debt management ఎంత మ్యాక్రోఎకనామిక్ స్టెబిలిటీకి పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా ప్లే చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. లాస్ట్ ఇక్కడ డిస్కస్ అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మనల్ని సజెషన్స్ అవి ఏమో అడగడం లేదు. So first thing, as I said in the orientation session itself, every government has to make public debt. Every government have to take the public debt. There is no government in the entire country, not only in India, in every country in the world will take public debt, because public debt is necessary. ఫస్ట్ పబ్లిక్ డెట్ తీసుకోకుండా ఏ గవర్నమెంట్ కూడా సస్టైన్ అవ్వలేదు. సో పబ్లిక్ డెట్ అనేది చాలా నెసెసరీ. సో దాని గురించి కాకపోతే దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం గురించే టాస్క్. అప్పు తీసుకుంటున్నావు కరెక్టే. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ లోన్, అంటే ఆన్సర్ గురించి పక్కన పెట్టి, అంటే దీని గురించి పక్కన పెట్టి, ఇఫ్ యూ డిస్కస్ ఇన్ generally, if you are taking a loan, you please take the loan and use it in a productive manner. When you use the loans in the productive manner, then you are not going to face any problems. కానీ అప్పు చేసి యు ఆర్ గోయింగ్ టు తిని తాగి ఎంజాయ్ చేస్తా లైఫ్లో, అప్పు చేసి కూడా ఎంజాయ్మెంట్ చేస్తా అంటే దెన్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. ఇన్ ది సేమ్ మేనర్ ద కంట్రీ షుడ్ ఆల్సో టేక్ ది లోన్స్, బట్ అప్పు తీసుకోవచ్చు, బట్ ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటే మళ్ళీ దానిలో నుంచి రిటర్న్స్ అనేవి వస్తాయి, దానివల్ల బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో దాని గురించి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇంట్రో డెఫినెట్లీ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ గురించి రాయాలి మనం. పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎకానమీ దట్ ఇన్వాల్వ్స్ ఇష్యూయన్స్, సర్వీసింగ్ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ government debt. The primary objectives of public debt management include ensuring the government's financial needs are met at the lower cost over a medium to long term while managing risks prudently and contributing to macroeconomic stability. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ డెట్ ఏం చేస్తుంది అంటే, పబ్లిక్ డెట్ నీడ్స్ ఏవైతున్నాయో, గవర్నమెంట్ నీడ్స్కి కావాల్సిన డబ్బులను పబ్లిక్ డెట్ ప్రొవైడ్ చేస్తుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్కి అవసరం ఉన్నది, దెన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ పబ్లిక్ డెట్, దెన్ హౌ ది గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు మీట్ ఇట్స్ నీడ్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రో. లెట్ us go forward. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్? అసలు ఈ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? వాట్ ఆర్ ది టార్గెట్స్, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అంటే, ఫస్ట్ వన్, ఫినాన్సింగ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. దిస్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్కి కొంత ఎక్స్పెండిచర్ అవసరం ఉంటుంది, ఆ కావలసిన ఎక్స్పెండిచర్ని కల్పించడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్. సో మనం ఏమంటున్నాం, గవర్నమెంట్కి డబ్బులు అవసరం ఉన్నాయి అండ్ అవసరం ఉన్న డబ్బులను ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసే బాధ్యత ఎవరి దగ్గర ఉందంటే పబ్లిక్ డెట్ దగ్గర ఉంది. డెఫినెట్లీ ద పబ్లిక్ డెట్ నీడ్స్ టు డూ దట్, రైట్? Public debt management aims to provide a stable and reliable source of financing for government expenditure, including infrastructure projects, social welfare programs and administrative expenses. వీటన్నిటికీ కావాల్సిన రిసోర్స్ కనుక గవర్నమెంట్ దగ్గర లేనప్పుడు, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్ డెట్ టు ప్రొవైడ్ ఫినాన్సింగ్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి కావాల్సిన డబ్బులను ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. సో ది ఫస్ట్ వన్. Let us go to the second one, managing fiscal deficit. Yes, we have already spoke about fiscal deficit. What is this fiscal deficit? Fiscal deficit ante the difference between total expenditure and total income of the government. అంటే total expenditure, total income అంటే ఏంటి అంటే, రెండు రకాల ఎక్స్పెండిచర్లు ఉన్నాయి, రెండు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నది, క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉన్నది, రెవెన్యూ ఇన్కమ్ ఉన్నది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇన్కమ్. అంటే టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి, టోటల్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి టోటల్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ని మైనస్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫిజికల్ డెఫిసిట్. ఇఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఇంక్రీజింగ్, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఇంక్రీజ్ అయితే గవర్నమెంట్ అంత ఎక్కువగా అప్పు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్.
అంటే చూడండి, మీ ఇంట్లో మీకు వచ్చే ఇన్కమ్ ఒక 10,000 రూపాయలు, మీ శాలరీ ఈజ్ 10,000, అంటే ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ 10,000 అనుకుందాం. మీ ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్ 15,000, అంటే ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ 15,000 అనుకుందాం. అంటే ఇన్కమింగ్ ఎంత ఉంది? 10,000 ఉంది. అవుట్ గోయింగ్ ఎంత ఉంది? ఎక్స్పెండిచర్ 15,000 ఉంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎంత కనిపిస్తుంది మనకు? 5,000 కనిపిస్తుంది. ఓకేనా? ఆ 5,000ని గవర్నమెంట్ అప్పు తీసుకోవాల్సిన సిచ్యువేషన్. కాబట్టి డెఫినెట్లీ ద గవర్నమెంట్ విల్ టేక్ ది డెట్. అట్లా రోజు రోజుకు అప్పులు తీసుకొని ఇయర్ ఆన్ ఇయర్ అవి చాలా వరకు పెరుగుతూ ఉన్నాయి. So that is one. So another objective is to manage fiscal deficit by borrowing strategically, ensuring that government spending does not outstrip revenue generation over a long period. అంటే ఫిజికల్ డెఫిసిట్ వచ్చినప్పుడు అప్పు తీసుకోవాలి, కానీ అది స్ట్రాటజికల్ ఉండాలి, ఎంతో కొంత అవేర్నెస్తో కలిగి ఉండాలన్నమాట. ఓకేనా? దాట్ ఎన్షూరింగ్ దట్ గవర్నమెంట్ స్పెండింగ్ డస్ నాట్ అవుట్ స్ట్రిప్ రెవెన్యూ జనరేషన్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అది నెక్స్ట్ తర్వాత గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూను మించి ఇంట్రెస్ట్ కట్టడం అటువంటి సిచ్యువేషన్స్ కాకుండా కొంత ఎంత అవసరం ఉందో అంతా దాన్ని ప్లాన్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్లాన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ది. మినిమైజింగ్ బారోయింగ్ కాస్ట్స్ ప్లస్ వెరీ ఇంపార్టెంట్. Efficient debt management seeks to minimize the cost of borrowing for the government by accessing funds at favorable interest rates and terms. Yes, obviously మనము అప్పు తీసుకుంటాం, ఎవరైనా అప్పు తీసుకుంటారు, మనము తీసుకుంటాం, గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుంది. ఇట్స్ ఓకే, బట్ యూ హ్యావ్ టు టేక్ ద లోన్, యూ హ్యావ్ టు టేక్ ది అప్పు ఏదైతే ఉంటుందో, మనం తీసుకునే క్రెడిట్ ఏదైతే ఉంటుందో, ఈ క్రెడిట్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చే కాదు తీసుకోవడానికి ట్రై చేయాలి. If somebody is giving you money at 5% interest rate and other person is giving you money at 2% interest rate, where are you going to take the interest? అంటే మనం ఎక్కడైతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో అక్కడనే తీసుకోవడానికి ట్రై చేస్తాం. సేమ్ ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో డూ ది సేమ్. బారోయింగ్ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉంచడానికి ట్రై చేయాలి. దిస్ ఇంక్లూడింగ్ డైవర్సిఫైయింగ్ సోర్సెస్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ ఆప్టిమైజింగ్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్స్. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, మెయింటైనింగ్ debt sustainability, very important. Public debt management aims to ensure sustainability of government debt levels, preventing excessive accumulation that could lead to debt crisis or fiscal instability. అంటే అప్పు నీకు 1,00,000 రూపాయలు అవసరం అంటే 1,00,000 తీసుకోవాలి, 1,00,000 కంటే తక్కువ తీసుకోవాలి. అంతే తప్ప నువ్వు డబ్బులు వస్తున్నాయి కదా, మీకు ఎవరో అప్పించేటోళ్ళు దొరికిండ్రు, యూ గాట్ సంబడి హూ కెన్ గివ్ యూ మనీ, అంటే నీకు ఒక పర్సన్ అప్పించే పర్సన్ దొరికినప్పుడు యూ కాన్ టేక్, అవసరం ఉన్న దానికంటే ఒక 1,00,000 రూపాయలు అవసరం అంటే యూ కాన్ గో అండ్ ఆస్క్ 5 lakhs or 10 lakhs, బికాస్ వన్ ఫైండ్ యూ హ్యావ్ టు పే దెమ్ రీబ్యాక్ దెమ్ కదా, యూ హ్యావ్ టు రీపే దెమ్ బ్యాక్ కదా. వెన్ యూ ఆర్ రీపేయింగ్ దెమ్ బ్యాక్ నువ్వు ఒరిజినల్ కట్టాలి, అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు పే దెమ్ ద ఇంట్రెస్ట్ యాజ్ వెల్. సో సస్టైనబుల్ డెట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ప్రివెంటింగ్ ఎక్సెసివ్ అక్యుములేషన్. ఎక్సెసివ్ డబ్బులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత రోజులలో వీ విల్ నాట్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు పే బ్యాక్ దట్. దానివల్ల టోటల్ ఎకానమీ మీదనే నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సో దీస్ 4 ఆర్ ది బెస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్. దేర్ ఆర్ అదర్ ఆబ్జెక్టివ్స్ ఆల్సో, బట్ మనకు తెలుసు కదా, మనకు వర్డ్ లిమిట్ ఉంటుంది. కీపింగ్ ది వర్డ్ లిమిట్ ఇన్ మైండ్ వీ కాంట్ రైట్ ఎ వెరీ బిగ్ ఆన్సర్. So how is this public debt management a very effective public debt management? How is this contributing to the macroeconomic stability? ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అనేది మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీకి ఎలా దారితీస్తుందో మనం చూద్దాం. సో ఇంట్రెస్ట్ రేట్ స్టెబిలిటీ అంటే ఎఫెక్టివ్ డెట్ మేనేజ్మెంట్ contributes to macroeconomic stability by helping to stabilize interest rates by carefully managing the volume, maturity and composition of debt. Authorities can influence interest rate dynamics, reducing volatility in financial markets. Simple, మనం తీసుకునే ఇంట్రెస్ట్, దానికి మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్, మనం ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఇటువంటి వాటి అన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఉంటే ఇవన్నీ ప్రాపర్గా మేనేజ్ కనుక అయినట్లయితే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కట్టాల్సిన సిచ్యువేషన్ అనేది మనకు క్రియేట్ అవ్వదు. దిస్ ఈజ్ మెయిన్ థింగ్. సో ఫిజికల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Strategic debt management fosters fiscal discipline by encouraging governments to adhere to sustainable borrowing practices. Yes, అవసరం ఉన్నంత డబ్బులు తీసుకోవాలి. అవసరం ఉన్న దానికంటే యూ షుడ్ నాట్ ఎవరో డబ్బులు ఇస్తున్నారు కదా, యూ షుడ్ నాట్ టేక్ ద మనీ విచ్ ఈస్ నాట్ నెసెసరీ, రైట్? సో దాన్ని మనం ఫిజికల్ డిసిప్లిన్ అంటాం. అండ్ ద లోన్ విచ్ వీ హ్యావ్ టేకెన్ షుడ్ బి యూజ్డ్ వెరీ ప్రాపర్లీ. దిస్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లిన్. దిస్ హెల్ప్స్ ప్రివెంట్ ఎక్సెసివ్ డెట్ అక్యుములేషన్. అంటే ఈ
మంచి ఫిజికల్ డిసిప్లిన్, పబ్లిక్ మంచి గుడ్ ఎఫెక్టివ్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఎక్సెసివ్ అక్యుమిలేషన్ అనేది కూడా ఉండదు. సో బడ్జెటరీ ఫ్లెక్సిబిలిటీ, బై ఆప్టిమైజింగ్ డెట్ ప్రొఫైల్స్ అండ్ రీపేమెంట్ షెడ్యూల్స్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఎన్హాన్సెస్ బడ్జెటరీ ఫ్లెక్సిబిలిటీ, అలవింగ్ గవర్నమెంట్స్ టు రెస్పాండ్ టు ఎకనామిక్ షాక్ అండ్ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్స్ వితౌట్ రిసార్టింగ్ టు ఎక్సెసివ్ బారోయింగ్. అంటే బడ్జెటరీ ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రతి గవర్నమెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ బడ్జెటరీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వచ్చినప్పుడు ఇట్స్ అ షాక్ టు ది వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ హ్యాస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ద కోవిడ్-19. అవునా కదా, అదొక షాక్ లాంటిది. కానీ ఆ షాక్ లాంటి దాంట్లో నుంచి అంటే షాక్ లాంటి దాన్ని కూడా తట్టుకునే సిచ్యువేషన్లో మనం ఉండాలి. ఒకవేళ నీకు చాలా ఎక్కువ అప్పు ఉందనుకో, యూ విల్ నాట్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ ఫర్ దట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే మనకు తక్కువ అప్పులు ఉండి ఎక్కువ సోర్సెస్ ఉంటే ఎటువంటి షాక్ అయినా తట్టుకోగలుగుతాం. ఎక్కువ అప్పులు ఉండి తక్కువ డబ్బులు ఉంటే మనం ఎటువంటి షాక్ని తట్టుకోలేం. అదొకటి గుర్తుంచుకోవాలి. ఎకనామిక్ గ్రోత్ వెరీ ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెట్ మేనేజ్మెంట్ పాలసీస్ క్రియేట్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ బై మెయింటైనింగ్ ద స్టేబుల్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్. చూడండి, అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అప్పు తీసుకున్న అప్పుని ప్రొడక్టివ్గా మేనేజ్ చేస్తే అది ఎకనామిక్ గ్రోత్కే దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ యూఆర్ గెటింగ్ ఏ గుడ్ రిటర్న్స్ ఫ్రమ్ ఇట్. దెన్ ఆ అప్పును తీర్చేసుకోవచ్చు, మన లైఫ్ని సెటిల్ చేసుకోవచ్చు. అవునా కదా? అట్లా కాకుండా అప్పు తీసుకొని మంచిగా గోవా పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం, మన ఎంజాయ్మెంట్ కనుక చేసినట్లయితే పైసలు అయిపోతాయి, మన దగ్గర ఏముండవు, మనం వాళ్ళకి రీపేమెంట్ చేయలేము. అసలు ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఓకేనా? సో అప్పు తీసుకోవడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో దీస్ ఆర్ 4 కాంట్రిబ్యూషన్స్ ఫర్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ పాయింట్స్, యూ కెన్ ఆల్సో యాడ్ టు యువర్ ఆన్సర్. So let's go to the conclusion. Public debt management plays a crucial role in achieving macroeconomic stability by addressing fiscal challenges, stabilizing financial markets and fostering investor confidence. Investor ki eppudu confidence ostadi? When the government is handling our economy in a very very smoother way, then only a investor will have the confidence. When government is not handling the economy properly, investor will not have the confidence. Investors confidence is very very important for the development of the country. Through prudent borrowing practices and strategic debt management, government can mitigate risks, promote growth and ensure long term fiscal sustainability. Yes, ఒక మంచి స్ట్రాటజీతోని మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్లయితే ఈ రిస్క్స్ని తగ్గించుకోవచ్చు, గ్రోత్ వైపు పోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ ఫిజికల్ మేనేజ్మెంట్, ఫిజికల్ సస్టైనబిలిటీని మెయింటైన్ చేయవచ్చు. ఓర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఫ్యూ థింగ్స్. ఏంటంటే, టేకింగ్ లోన్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. టేక్ ది లోన్, టేక్ ది క్రెడిట్, అప్పు తీసుకోండి, బట్ యూజ్ ఇట్ ఫర్ ఏ ప్రొడక్టివ్ పర్పస్ అండ్ మెయింటైన్ ఏ ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడు ఇదంతా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అండ్ ఇక్కడ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఏదైతుందో, మన పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతున్నాయో, these objectives are trying to keep checks and balances on the government, particularly on the economy side. And ఆ checks and balances వల్ల మన ఎకానమీ మీద మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెన్స్, చాలా మంచి వేగా మనకు పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ది కంక్లూజన్ ఫర్ ది ఆన్సర్. In the next class we will meet with the next answer. I hope you understood and I hope you have understood how to write answer when it comes to public debt, right? So until then, I'll see you again guys. Until then, thank you so much and read well.